టీవీ వాళ్ళు వచ్చారు. రమ్మను. ఏంటి ఇంటర్వ్యూవా? అవును మేడం. చేసుకోండి. గుండక్ గారు, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అసలు మీరు ఏ జయంతి రాజకీయాల్లోకి వచ్చారు? తరాల నుంచి యుగాల నుంచి మగాళ్ళు ఆడజాతిని తొక్కేస్తున్నారు. ఆ అణిచివేత మీదే నా పోరాటం. కానీ మీ ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ఆడజాతిని అడ్డం పెట్టుకున్నారని చెప్పి అందరూ విమర్శిస్తున్నారు. విమర్శలతో విప్లవాన్ని ఆపలేరు. అతి త్వరలో స్త్రీలు పైకి రాబోతున్నారు, రాజ్యాలు ఏలబోతున్నారు. కానీ ఆడదాని వల్లే రాజ్యాలు పోయాయని చెప్పి పురాణాల్లో అంటుంటారు. దానికి మీరే ఉంటారు. అవన్నీ మగ పురాణాలు. వాళ్ళకి ఫేవర్ గా రాసేసుకున్నారు. కానీ ఇప్పుడున్న సెక్షన్స్ అన్ని ఆడవాళ్ళకి ఫేవర్ గానే ఉన్నాయి కదండి. ఈ మగాళ్ళ మీద కక్ష సాధించడానికి అవన్నీ సరిపోవు. ఇంత గొడవ దేనికండి? పెళ్లిళ్ళు మానేచ్చుగా. మానెత్తే పిల్లల్ని ఎవడికంటాడు? వాళ్ళని బళ్ళోకి ఎవడు తీసుకెళ్తాడు? ఎవడు సంపాదిస్తాడు? అవన్నీ మేం చేస్తే ఇంట్లో వంట ఎవడు చేస్తాడు? అంటే మీకు మగాడు కావాలి. కావాలి, కానీ మేం చెప్పినట్టుగా వినాలి. మా కంట్రోల్లో లేని ప్రతి మగాడు మాకు శత్రువే. మన పురాణాల్లో ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు. దానికి మీరే ఉంటారు. మాట్లాడితే పురాణాలు అంటావు. అప్పట్లో నాలాంటిది లేక మగాళ్ళంతా అదుపు తప్పి రాసిన చెత్త రాతలు ఎన్ని. నేనుండుంటే అందరినీ కట్టకట్ట తగలెట్టేసేదాన్ని. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు. దానికి మీరే ఉంటారు. ఆ అన్నయ్య ఎదవెవడో నా ముందుకు తీసుకురా, ఆడి సంగతి చెప్తాను. మహిళలు మేల్కోవాలి. విడాకుల తర్వాత ఆడవాళ్లే మగవాళ్ళకి భరణం ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాంబాబు న్యూస్ ఛానల్. ఏంటి నీ పేరే చెప్పుకుంటున్నావు? నా పేరు చెప్పవా? చెప్తా. మళ్ళీ చెప్పు. అలాగే. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఏంటి సార్ మీ శిష్యుడు? ఆ స్పీడ్ ఏంటి? రియల్లీ అమేజింగ్. మీ ట్రైనింగ్ అంటే నీకేవు కేక. థ్యాంక్ యూ సార్, రియలీ చేంజ్ మై లైఫ్. కానీ ఎందుకు మిమ్మల్ని కనీసం రోజుకి ఒకసారైనా కలవాలనిపిస్తుంది సార్. నీ పనిలో నువ్వు బిజీగా ఉండాలి, నా పనిలో నేను బిజీగా ఉండాలి. ఎప్పుడెప్పుడు కలవాలని ఆ బ్యూటీ ఉంది, దాని అలా మెయింటైన్ చేద్దాం. మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు, దగ్గరుండి బాబుని తీసుకెళ్ళమ్మో. వెళ్ళు. కమ్ ఆన్ రాంబాబు.